హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియా. సో ఇవాళ మన రీడింగ్ టాపిక్ వచ్చేసి థర్డ్ పార్టీకి అండ్ మీ పర్సన్కి మధ్య ప్రజెంట్ రిలేషన్ ఎలా ఉంది అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజనేట్ అవుతుంది. సో మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ మీరు ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు. ఒకవేళ థర్డ్ పార్టీ ఈ సిచ్యువేషన్లో ఎవరో తెలిస్తే, ఈవెన్ వాళ్ళ నేమ్ తెలిస్తే, లేదంటే వాళ్ళ పేరెంట్స్ అయి ఉండొచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకెవరైనా అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీ అవ్వచ్చు, వాళ్ళ నేమ్ తెలిస్తే వాళ్ళ నేమ్ కూడా తెలుసుకోండి కార్డ్స్ షఫల్ చేసేంతసేపు. సో వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అనమాట. ఓకే, సో మీ సిచ్యువేషన్లో మీ సిచ్యువేషన్లో థర్డ్ పార్టీ లేకుండా థర్డ్ పార్టీ రీడింగ్ చూసి అనవసరంగా మీ లైఫ్లో అయితే డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ చేసుకోకండి. ఓకే, సో చూద్దాము థర్డ్ పార్టీకి అండ్ మీ పర్సన్కి మధ్య ప్రజెంట్ ఏం జరుగుతుంది చూద్దాం. కార్డ్ షఫల్ చేసేటప్పుడు మీ నేము, మీ పర్సన్ నేము, థర్డ్ పర్సన్ నేము అన్నీ తలుచుకోండి. యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. ఛానల్ని కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో ఎనర్జీ అండ్ ఎక్స్చేంజ్ అనేది డెఫినెట్లీ అవసరం ఉంది కాబట్టి ఎనర్జీ ఎక్స్చేంజ్ అయితే చేయండి. సో చూద్దాము మీ పర్సన్కి అండ్ థర్డ్ పార్టీకి మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంది. సో ఇది వచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు సో మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. ఓకే, సో మీ ఇద్దరు రిలేషన్షిప్లో థర్డ్ పార్టీ ఉంటే వాళ్ళ గురించి కానీ, మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారని కానీ, మీ రిలేషన్ ఫర్దర్గా ఎలా కంటిన్యూ అవుతుందని కానీ, అసలు కంటిన్యూ అవుతుందా లేకపోతే మూవ్ ఆన్ అయిపోవాలా అని కానీ, సో మీకు దేనికి సంబంధించిన రీడింగ్ కావాలి అన్న ఆ పర్సన్ మనసులో ఏముంది, ఏం ఆలోచిస్తున్నారు మీకోసం, సో ఇట్లా మీకు ఏమి డౌట్స్ ఉన్నా క్లారిటీ కావాలి అంటే కనుక వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి. ఎవరు డైరెక్ట్గా కాల్ చేయకండి ప్లీజ్. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ అట్ ప్రెసెంట్ మా వ్యూయర్స్ పర్సన్స్కి అండ్ థర్డ్ పార్టీకి మధ్య ప్రెసెంట్ ఏం జరుగుతుంది క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. క్రియేటివిటీ, షిజోఫ్రెనియా, స్ట్రెస్, ఫ్లవరింగ్, కంట్రోల్, rebirth, sharing,
సక్సెస్, పార్టిసిపేషన్, clinging to the past. సో ఎక్స్పీరియన్సింగ్ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి. సో ఇక్కడ మనం క్లారిఫై చేస్తూ మాట్లాడతాము. క్రియేటివిటీ ఎందుకు వచ్చింది, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. సో సంథింగ్ ఇది వీళ్ళు ఏదో క్రియేట్ చేసుకోవాలని కానీ, థర్డ్ పార్టీతో రిలేషన్ క్రియేట్ చేసుకోవాలని కానీ, సో ఇక్కడ థర్డ్ పార్టీతో మ్యారేజ్ చేసుకోవాలని కానీ, లేదంటే ఈ పర్సన్కి ఆల్రెడీ థర్డ్ పార్టీతో మ్యారేజ్ అయింది, లేదు అంటే వాళ్ళతో ఏదైనా రిలేషన్ క్రియేట్ చేసుకోవాలని కానీ, వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ అది ఉండాలని కానీ, ఈ పర్సన్ ఏంటంటే సో సంథింగ్ లైక్ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కోసం కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ ఫోర్స్ వల్ల ఈ పర్సన్ థర్డ్ పార్టీకి చూస్ చేసుకొని ఉండొచ్చు. సో సంథింగ్ ఏదో తనకి బెనిఫిట్ ఉంటుంది, ఫైనాన్షియల్లీ కానీ, ఎమోషనల్లీ కానీ, లేదంటే ఏదైనా బెనిఫిట్ ఉంటుంది అని ఈ పర్సన్ థర్డ్ పార్టీతో అయితే రిలేషన్ క్రియేట్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఆ రిలేషన్ క్రియేట్ చేసుకున్నందుకు చాలా పెయిన్ పడుతున్నారు. డెత్, ఏ రిలేషన్ అయితే థర్డ్ పార్టీతో క్రియేట్ చేసుకున్నారో ఆ రిలేషన్ ఇక్కడ చేంజ్ అయిపోయింది, మారిపోయింది. డెత్ చూడండి, ఆల్మోస్ట్ థర్డ్ పార్టీకి ఈ పర్సన్కి మధ్య రిలేషన్ అనేది ఎండింగ్ స్టేజ్కి వచ్చింది. ఇక్కడ 13 నెంబర్, 10, 13, ఇక్కడ 3. సో వీళ్ళిద్దరి మధ్య ఎండింగ్స్ చాలా చేంజెస్ అనేవి జరుగుతున్నాయి. సో ఏదైతే బాగుంటుందని ఈ పర్సన్, ఎవరైతే ఈ పర్సన్ని అర్థం చేసుకొని వీళ్ళని అండర్స్టాండ్ చేసుకొని వీళ్ళకి సపోర్ట్ చేస్తూ వీళ్ళకి కావాల్సినప్పుడు ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కానీ, లేకపోతే ఎమోషనల్ బెనిఫిట్స్ కానీ ఇస్తూ వచ్చారో, సో ఇప్పుడు అది లేదు వాడిద్దరి మధ్య, థర్డ్ పార్టీకి అండ్ మీ పర్సన్కి మధ్య అది లేదు. అట్ ప్రెసెంట్ ఈ పర్సన్ చాలా థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్య రిలేషన్ ఆల్మోస్ట్ డెడ్ ఎండ్ సిచ్యువేషన్కి వచ్చింది, ఆర్ఎల్స్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతోంది. ఏదైతే ఊహించుకొని ఏదైతే బెనిఫిట్స్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసి ఈ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళారో, సో అదంతా ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ లేదు. చాలా చేంజ్ అయిపోయింది సిచ్యువేషన్. పర్సన్ చేంజ్ అయిపోయారు, థర్డ్ పార్టీ చేంజ్ అయిపోయారు, ఆర్ మీ పర్సన్ చేంజ్ అయిపోయారు. సో వాళ్ళిద్దరి మధ్య చేంజ్ అనేది చాలా ఉంది. ఏదైతే పాజిటివిటీ ఉంటుంది, ఏదైతే లక్ ఉంటుంది, ఏదైతే ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఉంటాయి, ఏదైతే ఈ పర్సన్కి వాళ్ళకి మధ్య హ్యాపీగా ఉంటుంది అనుకొని వెళ్ళారో అక్కడ అలా లేదు, చాలా డిఫరెంట్గా ఉంది, చాలా చేంజ్ ఉంది. వాళ్ళని ఇప్పటిదాకా మీ పర్సన్ చూసింది వేరు, ఎట్ ప్రజెంట్ ఈ పర్సన్ థర్డ్ పార్టీని చూస్తుంది వేరు. ఆల్మోస్ట్ చేంజ్ అయింది, ఇద్దరూ చేంజ్ అయ్యారు, ఇద్దరూ మారిపోయారు. మీ పర్సన్ థర్డ్ పార్టీ విషయంలో మారిపోయారు, అండ్ థర్డ్ పార్టీ కూడా మీ పర్సన్ విషయంలో చాలా మారిపోయారు, థర్డ్ పార్టీ కూడా మారారు. షిజనో 4 ఫియర్. బట్ ఈ పర్సన్ ఇక్కడ థర్డ్ పార్టీని లీవ్ చెయ్యాలా, లేకపోతే మిమ్మల్ని లీవ్ చేయాలనుకోవట్లేదు, ఇక్కడ థర్డ్ పార్టీని లీవ్ చేయాలి అనుకోవట్లేదు. చూడండి, షిజోఫీరియా. ఇద్దరి మధ్య ఈ పర్సన్ ఇట్లాంటి సిచ్యువేషన్కి ఆల్మోస్ట్ హ్యాంగ్ అవుతూ ఉన్నారు, క్లారిటీ లేక. సో మీ దగ్గరకు రావాలా అర్థం కావట్లేదు, థర్డ్ పార్టీ దగ్గర ఉండాలా అర్థం కావట్లేదు, ఈ పర్సన్ మధ్యలో ఇరుక్కుపోయారు. సో క్లారిఫై చేయండి యూనివర్స్. షిజోఫ్రేనియా క్లారిఫై. 6 of Swords. భయం, తర్వాత వాళ్ళు ఏమైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారేమో అని ఈ పర్సన్ థర్డ్ పార్టీకి చాలా భయపడుతున్నారు. 6 of Swords. అక్కడ నుంచి రావాలని ఉన్నా కూడా మీ పర్సన్ థర్డ్ పార్టీ నుంచి రాలేకపోతున్నారు, భయపడుతున్నారు. ఎక్కడ ఇష్యూ చేస్తారేమో అని భయపడుతున్నారు.
మేబీ పాస్ట్‌లో ఈ పర్సన్ థర్డ్ పార్టీని వదిలేసి మీ దగ్గరికి వచ్చినప్పుడు తను చాలా ఫేస్ చేశారు. మిమ్మల్ని చాలా మాటలన్నారు. దానివల్ల ఈ పర్సన్ థర్డ్ పార్టీని వదిలేసి రావాలి అన్నా కూడా భయపడుతున్నారు. అట్లా అని థర్డ్ పార్టీ అంటే ఇక్కడ లవ్ ఉందా అంటే మీ పర్సన్‌కి థర్డ్ పార్టీ అంటే ప్రేమ లేదు. పర్సన్ చాలా స్ట్రెస్‌లో ఉన్నారు. ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? అర్థం కాక. అక్కడి నుంచి మూవ్ ఆన్ అవ్వాలి, మీ దగ్గరికి రావాలని ఉంది ఈ పర్సన్‌కి. బట్ మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే భయం కూడా ఈ పర్సన్‌కి ఉంది. మీ దగ్గర మాటలు పడేదానికన్నా అక్కడే ఉండడమే బెటర్ ఏమో. ఆ థాట్ కూడా ఈ పర్సన్‌కి ఉంది. సో ఇద్దరి మధ్య ఈ పర్సన్ నలిగిపోతున్నారండి. మీకు థర్డ్ పార్టీకి మధ్య ఈ పర్సన్ ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు. బోత్ కావాలి. సో ఎవరిని వదులుకోవడానికి ఈ పర్సన్ రెడీగా లేరు. స్ట్రెస్ అండ్ థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్య చాలా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. థర్డ్ పార్టీ వల్ల మీ పర్సన్ చాలా స్ట్రెస్ అవుతున్నారు, చాలా యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు, చాలా పెయిన్ అనేది పడుతున్నారు. సో నన్ను వదిలేసి థర్డ్ పార్టీతో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అని మీరు అనుకుంటుంటే ఇట్స్ అ బిగ్ నో. ఆ పర్సన్ అక్కడ కూడా చాలా స్ట్రెస్ అయితే పడుతున్నారు, చాలా టెన్షన్ అయితే పడుతున్నారు, చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు, చాలా బాధ అయితే పడుతున్నారు. సో ఎలాంటి స్ట్రెస్ పడుతున్నారో చూద్దాం. క్లారిఫై చేయండి యూనివర్స్. హెర్మిట్, లోన్లీనెస్, ఒంటరితనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు థర్డ్ పార్టీ దగ్గర మీ పర్సన్. ఇద్దరి మధ్య క్యాట్ డాగ్ సిచ్యువేషన్ ఉంది. ఇద్దరి మధ్య ఫైట్స్ మామూలుగా లేదు. ఓ రేంజ్లో థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్య గొడవలు నడుస్తున్నాయి. లోన్లీనెస్ ఈ పర్సన్ ఫేస్ చేస్తున్నారు, ఐసోలేషన్లో ఉంటున్నారు థర్డ్ పార్టీతో, లేదా థర్డ్ పార్టీ ఈ పర్సన్ విషయంలో ఐసోలేషన్లో ఉంటున్నారు. సో వీళ్ళిద్దరి మధ్య హ్యాపీనెస్ అయితే లేదండి, లోన్లీనెస్. సో మేబీ ఇక్కడ మీ పర్సన్ సింగిల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు ఈవెన్ థర్డ్ పార్టీతో ఉన్నా కూడా. బికాజ్ వాళ్ళిద్దరి మధ్య హ్యాపీనెస్ లేదు, వాళ్ళిద్దరి మధ్య స్ట్రెస్ ఉంది, వాళ్ళిద్దరి మధ్య సంతోషం లేదు. సో ఒక నిమిషం బాగుంటే ఇంకొక నిమిషం బాగుండట్లేదు, ఒక నిమిషం హ్యాపీగా ఉంటే ఇంకొక నిమిషం గొడవ పడుతున్నారు. సో లోన్లీనెస్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు మీ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గర. ఫ్లవరింగ్, క్లారిఫై చేయండి యూనివర్స్. ఫ్లవరింగ్, చారియట్. మేబీ అక్కడ ప్రాపర్గా లేదు కాబట్టి మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. సో అక్కడ థర్డ్ పార్టీతో రిలేషన్ బాగా లేదు కాబట్టి ఆ రిలేషన్ ఎలాగో ముందుకు వెళ్ళదు అని మీ పర్సన్కి అర్థమైంది కాబట్టి అక్కడ ఎంత అది ముందుకు తీసుకెళ్ళాలి అనుకున్నా, ఎంత రీక్రియేట్ చేయాలని చూసినా అది అవ్వట్లేదు కాబట్టి, సో గ్రోత్ కానీ ఎక్స్పాన్షన్ కానీ ఎమోషనల్గా ఎంత కనెక్ట్ అవ్వాలని చూసినా థర్డ్ పార్టీతో కనెక్ట్ అవ్వలేకపోతున్నారు కాబట్టి ఇక్కడ మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. అక్కడ ఎంత హ్యాపీగా ఉండాలని చూసినా థర్డ్ పార్టీ దగ్గర ఈ పర్సన్ హ్యాపీగా ఉండలేకపోతున్నారు. సో కాబట్టి ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి. చారియట్ మూమెంట్ ఉంది. సో మీ లైఫ్లోకి రావాలి, రావాలని మీ పర్సన్ అనుకుంటున్నారు. మీతో కలిసి ట్రావెల్ చేయాలి,
సో మీ ఇద్దరి మధ్య ఒకవేళ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉంటే కూడా ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలి, మిమ్మల్ని చూడాలి. ఆర్ ఎల్స్ మీ ఇద్దరు ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తున్నా, లేకపోతే ఒకే ఒకే దగ్గర వర్క్ చేస్తున్నా, లేకపోతే ఒకే హౌస్లో ఉంటూ ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోయినా ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, మీతో మాట్లాడాలనుకుంటున్నారు, జరిగేదంతా మీకు చెప్పాలి అనుకుంటున్నారు. వాళ్ళు చాలా స్ట్రెస్ పడుతున్నారని కానీ, చాలా చేంజ్ అయిపోయారని కానీ, సో ఇట్లా చెప్పాలనుకుంటున్నారు. కంట్రోల్ క్లారిఫై చేయండి యూనివర్స్. ఇంకొకటి నాకేమనిపిస్తుందంటే, ఇక్కడ మన ఇద్దరి మధ్య చాలా చేంజెస్ ఉన్నాయి. ఈ రిలేషన్ ముందుకెళ్తుందో లేదో కూడా నాకు తెలియట్లేదు అని చెప్పాలనుకుంటున్నారు. కంట్రోల్ క్లారిఫై చేయండి యూనివర్స్. కంట్రోల్ క్లారిఫై చేయండి. 9 of Cups. సో ఇక్కడ థర్డ్ పార్టీ మీ పర్సన్ని చాలా కంట్రోల్ చేస్తున్నారు. చాలా కంట్రోల్ చేస్తున్నారు. చాలా కంట్రోల్ చేస్తున్నారు, డామినేట్ చేస్తున్నారు, చాలా కండిషన్స్ పెడుతున్నారు మీ పర్సన్కి. తను చెప్పిందే వినాలి అన్న టైప్లో మీ పర్సన్ని హ్యాపీగా కూడా ఉండనీయకుండా తన కంట్రోల్లోకి తీసుకోవడానికి ఈ పర్సన్ చూస్తున్నారు. మీ పర్సన్ హ్యాపీగా ఉన్నారా లేదా అనేది థర్డ్ పర్సన్ చూడట్లేదు. మీ పర్సన్ ఎక్కడుంటే హ్యాపీగా ఉంటారా అనేది వాళ్ళకి థర్డ్ పార్టీకి అవసరం లేదు. సో వాళ్ళ కంట్రోల్లో ఉంటే చాలు. మీ పర్సన్ హ్యాపీనెస్ ఎక్కడ ఉంది, ఏంటి, ఎవరితో ఉంటే హ్యాపీగా ఉంటున్నారు, అసలు థర్డ్ పార్టీ వల్ల మీ పర్సన్ హ్యాపీగా ఉన్నారా లేదా, ఇవంతా ఏమీ థర్డ్ పార్టీ పట్టించుకోవట్లేదు. జస్ట్ వాళ్ళ కంట్రోల్లో ఉంటే చాలు, వాళ్ళు చెప్పింది వింటే చాలు, వాళ్ళకి తగినట్టుగా నడుచుకుంటే చాలు. వీళ్ళ హ్యాపీనెస్ ఏంటి, వీళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఏమిస్తే ఈ పర్సన్ హ్యాపీగా ఉంటారు, అదంతా చూడట్లేదు థర్డ్ పార్టీ. ఎంతసేపటికి థర్డ్ పార్టీ మీ పర్సన్ విషయంలో మైండ్ గేమ్స్ కానీ, మ్యానిపులేషన్ కానీ, ఎమోషన్స్, మీ పర్సన్ ఎమోషన్స్ కంట్రోల్ చేయడం కానీ, సో ఏదో ఒకటి చెప్పి ఏదో ఒకటి అనేసి మీ పర్సన్ని బాధ పెట్టడం కానీ, హర్ట్ చేయడం కానీ, సో ఇదంతా జరుగుతోంది అండ్ థర్డ్ పార్టీకి అండ్ మీ పర్సన్కి మధ్య. సో రీబర్త్ నాకు తెలిసి వీళ్ళిద్దరి మధ్య ఒక్క నిమిషం క్లారిఫై చేసి మాట్లాడదాం. రీబర్త్ క్లారిఫై చేయండి యూనివర్స్. హై ప్రీస్టెస్. వీళ్ళిద్దరి మధ్య ఎన్ని ఇష్యూస్ ఉన్నా సరే, బట్ ఇది మళ్ళీ క్రియేట్ అవుతోంది. ఎంత ఈ పర్సన్ ఈ రిలేషన్ ఎండ్ చేయాలని చూసినా, బట్ ఇది మళ్ళీ కంటిన్యూ అవుతుంది థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్య. ఐ డోంట్ నో ఇది ఎవరి ఎనర్జీసో, ఎవరి పర్సన్ ఎనర్జీసో, ఎవరి పార్ట్నర్ ఎనర్జీసో నాకు తెలియదు, కానీ రీబర్త్ మళ్ళీ ఇది థర్డ్ పార్టీ ఎంత మీ పర్సన్ ఎండ్ చేయాలని చూసినా ఇక్కడ ఇది రీక్రియేట్ చేయాలని చూస్తున్నారు. మీ పర్సన్ని థర్డ్ పార్టీ వదలట్లేదు.
చాలా కంట్రోల్ చేస్తున్నారు, చాలా డామినేట్ చేస్తున్నారు. అండ్ ఇది మళ్ళీ మళ్ళీ థర్డ్ పార్టీ అనేవాళ్ళు మళ్ళీ ఏదైతే ఆల్మోస్ట్ డెడ్ ఎండ్ సిచ్యువేషన్కి వచ్చిందో అది మళ్ళీ ఎండ్ అయిపోయేదాకా వచ్చిన తర్వాత కూడా ఈ పర్సన్ మళ్ళీ రీక్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. హై ప్రీస్టెస్, మీ పర్సన్ ఏమీ చేయలేక సైలెంట్గా ఉండిపోతున్నారు. ఎమోషన్స్, ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకొని అక్కడ సైలెంట్గా ఉంటున్నారు. నరకం చూస్తున్నారని చెప్పాలి మీ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గర. హ్యాపీగా చూడట్లేదు థర్డ్ పార్టీ మీ పర్సన్ని. ఎందుకు మళ్ళీ రీక్రియేట్ చేస్తున్నారో తెలియట్లేదు. అన్నీ సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి మళ్ళీ మీ పర్సన్తో రిలేషన్ అనేది ఈ పర్సన్ ఎండ్ అవ్వనీయకుండా క్రియేట్ చేస్తున్నారు. ఎండ్ చేసుకుందామని అనుకున్న ప్రతిసారి, అక్కడ నుంచి మూవ్ ఆన్ అయిపోయి వచ్చేద్దాం అనుకున్న ప్రతిసారి ఈ పర్సన్కి మళ్ళీ రీక్రియేట్ చేస్తున్నారు. ఈవెన్ ఫ్యామిలీస్ని ఇన్వాల్వ్ చేసి కానీ, పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేసి కానీ, సో ఫ్రెండ్స్ని ఇన్వాల్వ్ చేసి కానీ, సో ఎవరో ఒకరిని ఇన్వాల్వ్ చేసి ఇక్కడ థర్డ్ పార్టీకి అండ్ మీ పర్సన్కి రిలేషన్ ఎండ్ అవ్వకుండా థర్డ్ పార్టీ అనేవాళ్ళు మళ్ళీ రీక్రియేట్ చేస్తున్నారు. షేరింగ్, థర్డ్ పార్టీ మీ పర్సన్కి అండ్ మీ పర్సన్కి అండ్ తనకి మధ్య జరిగింది అందరికీ చెప్పి ఇష్యూ అనేది క్రియేట్ చేస్తున్నారు. సో లైక్ ఈ పర్సన్ అలా, ఈ పర్సన్ ఇలా చేశారు, అలా చేశారు, సో ఇవన్నీ చెప్తున్నారు. చూడండి, జడ్జ్మెంట్. ఇప్పుడు మీ పర్సన్కి అర్థమైంది, రాంగ్ డెసిషన్ తీసుకున్నాను, లైఫ్లో చాలా పెద్ద మిస్టేక్ చేశాను అని ఇప్పుడు మీ పర్సన్కి అర్థమవుతుంది. ఎందుకంటే థర్డ్ పార్టీ మీ పర్సన్ గురించి బ్యాడ్గా అందరికీ చెప్తున్నారు, అన్ని ప్రచారాలు చేస్తున్నారు. సో అది విని మీ పర్సన్కి ఎందుకు చేసుకున్నాను అనే గిల్టీ ఫీలింగ్ అయితే ఇక్కడ మీ పర్సన్ అనిపిస్తుంది. ఎందుకు వెళ్ళాను, ఎందుకు థర్డ్ పార్టీతో ఇరుక్కుపోయాను, ఎందుకు ఉండిపోయాను, సో ఇట్లాంటి ఫీలింగ్స్, థాట్స్ అనేది వస్తుంది. సక్సెస్ క్లారిఫై చేయండి యూనివర్స్. సో థర్డ్ పార్టీ తను అనుకున్న పనిలో సక్సెస్ అయ్యారు మీ పర్సన్ విషయంలో. సో తను అనుకున్నది గెలిపించుకున్నాను అనే అహంకారంతో కనిపిస్తున్నారు. టెన్ ఆఫ్ పెంటికల్స్. సో థర్డ్ పార్టీ తను అనుకున్నది ఎట్లాగైనా సాధించుకో తీరుతుంది. వాళ్ళకి ఎట్లాగైనా సరే ఓడిపోవడం అనేది ఇక్కడ నచ్చదు. థర్డ్ పార్టీ సక్సెస్ సంపాదించాను, ఈ పర్సన్ మీద నేను గెలిచాను అనే అహంకారం చూపిస్తుంటే, బట్ మీ పర్సన్ మాత్రం ఫ్యామిలీ కోసం కానీ, లేకపోతే సొసైటీ కోసం కానీ, లేకపోతే ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కోసం కానీ ఉంటున్నారు అడ్జస్ట్ అయ్యి. ఎస్పెషల్లీ ఫ్యామిలీ కోసమే ఉంటున్నారు. ఫ్యామిలీ, సొసైటీ, స్టేటస్, పరువు,
సో పార్టిసిపేషన్ క్లారిఫై చేయండి యూనివర్స్. పేజ్ ఆఫ్ కప్స్. మీ పర్సన్కి మీ ప్రేమ కావాలి. పేజ్ ఎనర్జీ, లైట్ ఎనర్జీ కావాలి. మీతో కలిసి హ్యాపీగా ఉండడం కావాలి. అండ్ మీతో ఉన్న పాస్ట్ మెమరీస్ అనేది అన్నీ గుర్తు చేసుకుంటున్నారు ఈ పర్సన్. అప్పుడు అలా, ఇప్పుడు ఇలా. సో అన్నీ గుర్తు చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ థర్డ్ పార్టీ అన్నిట్లోనూ ఇన్వాల్వ్ అయిపోయి ఈ పర్సన్ని ఏమీ చేయనీయకుండా చేస్తున్నారు. సో అన్ని రకాలుగాను ఈ పర్సన్ని బ్లాక్ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్తే థర్డ్ పార్టీ, మీ పర్సన్ ఎక్కడికి వెళ్తే అక్కడ స్పైయింగ్ కానీ, ఫాలోయింగ్ కానీ, చేజింగ్ కానీ చేస్తున్నారు. మీ పర్సన్ ఎక్కడ పాస్ట్కి వెళ్ళిపోయి వాళ్ళకి కాకుండా పోతారేమో అని చెప్పి ఎవ్రీ టైం వీడు థర్డ్ పార్టీ మీ పర్సన్తో ఉంటూనే ఉన్నారు, అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు, మొబైల్స్ స్పై చేస్తున్నారు. సో అన్నీ చేస్తున్నారు. సో క్లింగింగ్ టు ద పాస్ట్. సో పాస్ట్ని బాగా గుర్తు చేసుకుంటున్నారు మీ పర్సన్ అండ్ థర్డ్ పార్టీ. పాస్ట్ని బాగా అయితే గుర్తు చేసుకుంటున్నారు. నైట్ ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్. పాస్ట్ని బాగా గుర్తు చేసుకుంటున్నారు. పాస్ట్లో ఈ పర్సన్ చేసింది అన్నీ గుర్తు చేసుకుంటున్నారు థర్డ్ పార్టీ. అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్. ప్రాక్టికల్గా మీ పర్సన్ చేంజ్ అవుతున్నారు. ఎమోషనల్గా అయితే అసలు ఉండకూడదు అనుకుంటున్నారు. సో చాలా చాలా అక్కడ ఉండి కూడా చాలా లోన్లీనెస్ అయితే ఫీల్ అవుతున్నారు. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు పర్సనల్గా రీడింగ్ కావాలి అంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.